Welcome to Premoda's Art of Cooking. ఈరోజు రెసిపీ పన్నీర్ లబాబ్దార్. ఇది రైస్లోకి బాగుంటుంది, సైడ్ డిష్గా చపాతీల్లోకి బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది. ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇప్పుడు. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టాలి. ప్యాన్లో బటర్ వేయాలి. ఈ బటర్ నేను ఇంట్లోనే తయారు చేశాను. ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి. బటర్ కరిగినాక జీలకర్ర వేసి వేగనివ్వాలి. లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేగనివ్వాలి. యాలక్కాయలు వేసి వేగనివ్వాలి. జీడిపప్పులు, వెల్లుల్లిపాయలు వేసి వేగనివ్వాలి. జీడిపప్పులు 5, వెల్లుల్లి రెమ్మలు 5 తీసుకున్నాను. మిరియాలు వేసి వేగనివ్వాలి. 1 స్పూన్ మిరియాలు. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచిన అల్లం ముక్కలు 1 అంగుళం ముక్క తీసుకున్నాను, వేసి వేగనివ్వాలి. ధనియాలు 2 స్పూన్లు వేసి వేగనివ్వాలి. పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఎండుమిరపకాయలు 2 వేసి వేగనివ్వాలి. కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. సరిపడినంత సాల్ట్ వేసి వేగనివ్వాలి. టమాటా ముక్కలు వేసి వేగనివ్వాలి. 5 టమాటాలు తీసుకొని ముక్కల్లా కట్ చేశాను. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. 2 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. టమాటా ముక్కలు బాగా మెత్తగా అవనవసరం లేదు, ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించేయాలి. కాసేపు చల్లారనివ్వాలి. కాసేపు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్లా అయ్యేలాగా గ్రైండ్ చేయాలి. పేస్ట్లా తయారైంది కదా, కాసేపు ఈ పేస్ట్ని పక్కన పెట్టి ఉంచి ఇప్పుడు స్టవ్ ఆన్ చేయాలి. ప్యాన్లో బటర్ వేయాలి. బటర్ కరిగిన తర్వాత జీలకర్ర 1 స్పూన్ వేసి వేగనివ్వాలి. గ్రైండ్ చేసి ఉంచుకున్న పేస్ట్ వేసి బాగా కలపాలి. పావు స్పూన్ గరం మసాలా పొడి వేసి అంతా కలిసేలాగా కలపాలి. అంతా ఒకసారి కలిపినాక టేస్ట్ ఒకసారి చూడాలి. సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ వేయాలి. కారం 1 స్పూన్ వేసి అంతా కలిసేలాగా కలపాలి. పన్నీర్ ముక్కలు వేసి కలపాలి. ఈ పన్నీర్ నేను ఇంట్లో తయారు చేసిన పన్నీరేనండి. ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి. ఇందాక పేస్ట్ని మిక్సీ జార్లో వేసాం కదా, ఆ మిక్సీ జార్లో 1/2 గ్లాస్ నీళ్లు పోసి ఆ నీళ్లు ఈ కర్రీలో వేసి ఒకసారి కలపాలి. కసూరి మేతి వేసి కలపాలి.
కొంచెం కొత్తిమీర వేసి కలపాలి. ఫ్రెష్ క్రీమ్ వేసి కలపాలి. ఈ ఫ్రెష్ క్రీమ్ కూడా నేను ఇంట్లోనే తయారు చేశాను. మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించేయాలి. చూసారా ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. రైస్లోకి, చపాతీలోకి, దేనిలోకైనా సరే చాలా బాగుంటుందండి. స్పైసీగా ఉంటుంది. అంతేనండి, టేస్టీ అయిన పన్నీర్ లబాబ్దార్ రెడీ. నా ఛానల్ని సపోర్ట్ చేయడానికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.